ఓం తత్సత్. జై గురుదేవ్. శ్రీకృష్ణాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ యోగములో 28వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవో పిదప నన్నే చేరగలవు. శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి మనం విడుదల కావాలి. మనం ఇప్పుడు బంధములో ఉన్నాం, ఈ సంసారిక బంధంలో ఉన్నాం. సంసారిక బంధములో ఉన్నంత వరకు కూడాను మనం భగవంతుని మనం తెలుసుకోలేము. భగవంతుని ఎప్పుడు తెలుసుకుంటామంటే సంసారమందు విరక్తి కలగాలి. ఈ బాహ్య ప్రపంచములందు విరక్తి కలగాలి. ఇది కూడా పరమాత్మ సత్యము, ఈ కనిపించేదంతా కూడా అసత్యము. ఇదంతా కూడా ఇది కొన్నాళ్ళు నశిస్తుంది. ఆ పరమాత్మ శాస్త్రమైనటువంటిది. మన పరమాత్మనే మనం శరణ పొందడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కానీ ఒక పదార్థాన్ని కానీ ఎప్పుడు మనం అనుసరించామో మనకి కొంతవరకు ఏమవుతుందంటే అది నశిస్తుంది. ఆ నశించిన తర్వాత మన మనసు చంచలమైపోయి అనేక రకాల దుఃఖాలు పాలవుతాం. ఈ విధంగా ఏం చెప్తున్నాడంటే సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై, సన్యాస యోగమునందు స్థిరచిత్తుడు. కర్మ ఫలితాన్ని ఆశించకూడదు, కర్మ చెయ్యాలి. కర్మ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కర్మ చేస్తూ వాటి యందు ఆసక్తి లేకుండా, కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తూ స్థిరచిత్తుడిగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి, చిత్తము స్థిరంగా ఉండాలి. మన మనస్సు ఇప్పుడు చంచలంగా ఉంది. మనస్సు చంచలమైనది, బలమైనది, దృఢమైనది. అనేక రకాల సంకల్పాలతో, అనేక రకాల ఆలోచనలతో, అనేక రకాల కోరికలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి స్థిరముగా ఉండాలని చెప్తున్నారు. అనగా సమస్త కర్మలను భగవంతుడినైనా నాకే అర్పించాలి. మనం ఏ కర్మ చేసినా సరే భగవంతుడికి అర్పించాలి. బ్రహ్మార్పణం, కృష్ణార్పణం అంటూ మనం ఏ కర్మను కూడా మనం చేస్తూ ఉంటే మనకి అది బంధం అనేది ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుడితో కర్మ చేసినంత వరకు మనకి కర్మబంధన ఉండదు. భగవంతునికి మనకి వ్యతిరేకంగా ఏ కర్మ చేసినా సరే మనకి బంధములో ఉంటాము. మనం ఇప్పుడు అందరం కూడా అంటే కర్మబంధములో ఉంటున్నాం. కాబట్టి కర్మబంధాన్ని లేకుండా భగవంతుడి యందే కర్మ చేస్తూ, భగవంతుని నమ్ముతూ, భగవంతునే ప్రార్థిస్తూ నిరంతరం కూడా ఎవరైతే సాధన చేసి భగవంతు తప్ప మరి ఇంకెవరూ లేరు అని భావంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారు బంధాలని విముక్తి కలుగుతారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా